హలో ఎవరోన్, ఇప్పటివరకు కల్కి టీం రిలీజ్ చేసిన కంటెంట్కి సినిమా పైన పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఎక్సెప్ట్ ట్రైలర్. వాళ్ళు రిలీజ్ చేసిన అన్నీ నచ్చాయి. ట్రైలర్ మాత్రమే ఎందుకు నచ్చలేదంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. అశ్వత్థామ క్యారెక్టర్ టేజర్ కానీ బుజ్జి టేజర్లో కానీ మ్యూజిక్ విన్నారంటే మనకు వచ్చే హై అంత ఇంత కాదు. ఇంకా బుజ్జి అండ్ భైరవలో వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకా డైలాగ్స్ విషయానికి వస్తే నాగిమామ్కి చాలా పట్టు ఉన్న క్రాఫ్ట్ అది. ఎవడో సుబ్రహ్మణ్యం కానీ మహానటిలో కానీ సీన్ బట్టి టైం తీసుకుని మరి చెప్తాడు. రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. మూవీ లవర్స్కి అది బాగా నచ్చుతుంది, కానీ జనరల్ ఆడియన్స్కి నచ్చవచ్చు. ఓవరాల్ స్టోరీ టెలింగ్ నచ్చడంతో లైట్ తీసుకుంటారు. కల్కి విషయంలో యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి డైలాగ్స్ టేకేస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. విఎఫ్ఎక్స్ 2 మూవీస్ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్. ఈ సినిమా గురించి ఏదైనా భారీ రేంజ్లోనే వింటున్నాం. ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు విఎఫ్ఎక్స్ ఎలా ఉంటుందని డౌట్ కొడుతుంది. ఇలాంటి సినిమాకి విఎఫ్ఎక్సే బలం. హాలీవుడ్లో స్మాల్ ఫిల్మ్స్కి బడ్జెట్ $7 million ఉంటుంది. అది కరోనా బిఫోర్. అంతే బడ్జెట్ కలికిది కూడా. ఇంత చిన్న బడ్జెట్లో డైరెక్టర్ ముందు ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలజికల్, అది కూడా డిస్టోపియన్ ఎరాలో. క్యారెక్టర్స్కి సూపర్ పవర్స్ ఉన్నాయి. సో గ్రీన్ స్క్రీన్కే పరిమితం అయ్యే మూవీ అనుకున్నారు అందరూ. లేదు, లైవ్లీనెస్ తేవడం కోసం హీరో యూస్ చేసి కార్ తయారు చేస్తున్నాం, ప్రతిదీ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తున్నాం అని చెప్పడానికి చూస్తూ మేకింగ్ వీడియోస్ ద్వారా జనానికి కన్వే చేయడానికి చూశారు. అది పూర్తిగా జనాలకు వెళ్ళిందా లేదా అనేది డౌట్స్ ఉన్నా నా వరకు విఎఫ్ఎక్స్ చాలా బాగా అచీవ్ చేశారు అనుకుంటున్నా. వెపన్స్ విషయంలో మా ఫ్రెండ్స్ రియాక్షన్ పెద్ద సైజ్ పెన్నిస్లా ఉంది. కాస్ట్యూమ్స్ కానీ కలర్ ప్యాలెట్స్ కానీ ప్రభాస్ లుక్స్ వరకు చాలా కేర్ తీసుకున్నారనిపించింది. డబ్బింగ్ విషయానికి వస్తే కాశీ ది లాస్ట్ సిటీ, చాలా ప్రాంతాల ప్రజలు ఒకే చోట నివసిస్తారు అని నాగే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలా క్యారెక్టర్స్ డిఫరెంట్గా మాట్లాడితేనే ఆ పిల్ల రప్పించుకోలేం. మేబీ దీపిక క్యారెక్టర్ లోకల్ కాకపోవచ్చు. ఏదో లైట్ తీసుకొని వదిలేశారని నేను అనుకోవట్లే. ఫైనల్గా ప్రమోషన్స్ జనరల్ ఆడియన్స్ వరకు రీచ్ అయితే ఇండస్ట్రీలో కొత్త రికార్డ్స్ చూస్తాం. ఇది నా ఎక్స్పెక్టేషన్. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. సీ యూ అగైన్. మరో ప్రపంచం వస్తుంది.